హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ సండే కాబట్టి ఏదో ఒక వర్క్ చేయాలి, తిని కూర్చుంటే కాదనేసి నేనైతే ఫ్రిడ్జ్ని క్లీన్ చేద్దామని ఫిక్స్ అయినా. ఫ్రిడ్జ్ని అయితే ఫస్ట్ పార్ట్స్ మొత్తం తీసి పక్కన పెట్టుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్తో ఇంకా క్లాత్తోనైతే నేను దీన్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతకి సామాన్ దోమి మళ్ళీ దాంట్లో పెట్టి యాస్టీజ్ నీట్గానైతే సెట్ చేసుకున్నా. మనకు ఛాన్స్ ఉంది ఈ ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడం, ఇంకా ఇల్లుని క్లీన్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి క్లీన్ చేసుకుంటున్నాం. అదే మనిషి బుర్రని క్లీన్ చేసే ఛాన్స్ ఉంటే మాత్రం ప్రతి ఒక్క మనిషి బుర్ర క్లీన్ చేసి వాడేయాలంత పీక్ ఆఫ్ స్టేజ్ కోపం ఉంది నాకైతే. అండ్ ప్రతి ఒక్క మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన నెగిటివ్ థాట్స్ని, తన నెగిటివ్ థింకింగ్ని, అసలు ఆడ ఏం జరిగింది అనేసి తెలియకుండా, ఏం చేయకుండా వాళ్ళ నచ్చిన వేలో బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అట్లా చేయడం వల్ల వాళ్ళకే చాలా పెద్ద లాస్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఫ్రిడ్జ్నే మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఇంతకాలం క్లీన్ చేసుకుంటున్నాం, అట్లాంటిది ఒక మనిషి మెదడు, ఒక మనిషి బుర్ర, ఒక మనిషి ఆలోచన అన్నప్పుడు మనం ఎంత కేర్ చేసుకొని ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింకింగ్ చేసుకొని మనమైతే ఒక డెసిషన్ చేసుకునేటప్పుడు క్లారిటీగా అది కరెక్టా రాంగా అనేసి ఒక డెసిషన్ తీసుకోవాలి. అండ్ మనం ఒక ఫ్రిడ్జ్ని, ఒక వస్తువుని ఇన్ని వేరియేషన్స్లో యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నప్పుడు, అదే ఒక మనిషి ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించి తీసుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి ఎప్పుడైనా డెసిషన్ తీసుకునే ముందు. అండ్ మీరు మన ఛానల్ని ఇవాళనే చూసా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఫ్రిడ్జ్ని ఎట్లా క్లీన్ చేసినో కామెంట్ చేసి చెప్పండి గైస్.